కన్యాభరణి సంజాతం బాధూలకులభూషణం శ్రీరంగార్య గురోః పుత్రం షఢగోపమహం భజే అస్మత్ గురుభ్యో నమః. భగవత్ బంధువులారా, మనం ఇప్పుడు అమృత కలశం కార్యక్రమంలో ఉన్నాం. అమృత కలశం కార్యక్రమంలో భక్తి గురించి మనం తెలుసుకుంటున్నాం. మధుర భక్తి, ముగ్ధ భక్తి, పరమభక్తి, ఇంకా చాలా భేదాలు ఉన్నాయి. ఇందులో ముగ్ధ భక్తి గురించి చెప్పుకుంటున్నాం. కేవలం గోపికలు, కృష్ణ పరమాత్మ, ఈ రెంటిని గురించి మనం వింటున్నాం. కృష్ణ పరమాత్మ అంతర్ధానం చెందాడు. గోపికలు అతని లీలలను అనుకరణ చేస్తే స్వామి కరుణించి పరవశించి వచ్చాడు. వచ్చిన స్వామిని గోపికలు నిష్ఠూరం ఆడారు. ఉపకారం పొంది కొందరు ఉపకారం చేస్తారు, ఉపకారం పొందక కొందరు చేస్తారు, కొందరు పొందినా పొందకున్నా చేస్తారు, కొందరు పొందినా పొందకున్నా చెయ్యరు. ఎందుకో చెబుతావా అని అడిగారు. అంటే ఏమడిగారు వారు? కృష్ణుణ్ణే అడిగారు. ఇలా నీవెందుకు చేశావు? భక్తిలో ఆ స్వాతంత్ర్యం ఉంది, భక్తిలో ఆ చనువు ఉంది. కన్న తల్లి దగ్గర కొడుకుకు అన్ని హక్కులు ఉన్నాయి. తండ్రి నెత్తినెక్కుతాడు కొడుకు, తల్లి నెత్తిన ఎక్కుతాడు, తల్లిని కొడతాడు, రాళ్ళు కూడా వేస్తాడు కోపం వస్తే, దూరంగా జరుగుతాడు. ఓ పక్క కంటిలో నీళ్ళు వస్తుంటాయి, మరో పక్క కోపం వస్తుంది. దాన్ని ఏమందాం? భక్తిలోని లక్షణం అది. ఇది మధుర భక్తి లాగే ఉంటుంది. ఇంత ప్రాణప్రదంగా ప్రేమిస్తుంటే పక్కకు పోతానంటావేమిటయ్యా? నువ్వేమి స్వామివయ్యా? దూషణనా ఇది? తిరస్కారమా? నిజంగా కోపమా? కాదు కదా భక్తి. నిరంతరం ఆధ్యానంలోనే ఉన్నారు మహానుభావులు కదా. కృష్ణుడు అంటాడు, నేను ఉపకారం చేసిన వారికి చెయ్యను, ఉపకారం చెయ్యని వారికి చెయ్యను, చేసిన చెయ్యని వారికి చెయ్యను, అసలు చెయ్యే వారికి చేయను, నేను ఎవ్వరికీ చేయను. అదేమిటి? నాకెవరు ఉపకారం అవసరం లేదు కదా. ఉపకారం అని దేన్నంటారు? ఎదుటివారు చేసిన దానివల్ల పొందినవారు మేలు పొందితే, సంతోషం పొందితే, వారి పని జరిగితే కదా అది ఉపకారం అంటారు. పరమాత్మకు మనం ఏం పని చేస్తామండి? మనం చేసిన ఉపకారంతో పరమాత్మకి ఏమైనా మేలు జరుగుతుందా? ఆయనకి ఏదైనా జరగంది ఉందా? మన వల్ల జరిగేది ఉందా? ఉపకారం ఆయనకేంటి? ఆయనకు అపకారము సమానమే, ఉపకారము సమానమే. గమనించాలి, రెండు మనం ముందరికి వస్తున్నాం. అపకారము సమానం, ఉపకారము సమానమే. ఎందుకంటే ఈ భక్తిలో మరికొంచెం ముందరికి వెళితే కృష్ణ పరమాత్మ గోపికలతో అన్న మాట ఇదే. నేను మీ నుంచి ఎందుకు దూరంగా వెళ్ళానో తెలుసా? మీకోసమే. నిరంతరం మీ మనస్సులో నా స్మరణ ఉండాలని దూరంగా వెళ్ళాను. నేను పక్కన ఉంటే నన్ను తలుస్తారా? పక్కనే ఉన్నాను కదా, ఇంకా తలిచేది ఏంటి? మావాడేలే, ఉంటాళ్లే అనుకుంటారు కదా. అదే దూరంగా వెళితే అయ్యో స్వామి ఎప్పుడు వస్తావు, ఎప్పుడు వస్తావు? మనం ఇంట్లో అంతే కదా. భర్త ఇంట్లో ఉంటే భార్య పట్టించుకోదు. అదే ఏ క్యాంపుకో వెళితే 100 సార్లు ఫోన్ చేసి టీ తాగారా, టిఫిన్ చేశారా, టాబ్లెట్ వేసుకున్నారా, భోజనం చేశారా, నిద్ర పడుతున్నదా, సౌకర్యంగా ఉందా, 100 ఫోన్లు. ఇంట్లో ఉంటే లేవు కదా. ఇది భక్తి. పరమాత్మ పక్కన ఉంటే ఇంక తలుచుకుంటామండి. నేను నిరంతరం నీ పక్కన ఉంటే మీరు నన్ను మనస్సులో తలుచుకోరు, నేను దూరంగా వెళితే నన్ను తలుచుకుంటారు. నిరంతరం మీ మనస్సులో నేను మూలు చెప్పుకున్నాం కదా, నిరంతరం ధ్యానం కావాలి. తైలధార వలె అవిచ్ఛిన్నమైన స్మృతి సంతతి కావాలి అన్నాం కదా. నూనె ధార వేలే ఎడదగకుండా ఉండేటువంటి స్మరణ కావాలి. ఈ స్మరణ దర్శన సమానాకారం కావాలి, ఎదురుగా ఉండి చూస్తున్నట్టే కావాలి. అలాంటి భక్తి గోపికలకు కలిగించాలనే కృష్ణుడు అంతర్ధానం అయ్యాడు.
అంతర్ధానమైన కాసేపు అంతసేపు వాళ్లకు వేరే ధ్యాస లేదే. పూతన సంహారం, శకటాసుర సంహారం, వత్సాసుర సంహారం, గోవర్ధన ఉద్ధరణం, కాళీయమర్దనం, అఘాసుర సంహారం, ధేనుకాసుర సంహారం, వృషభాసుర సంహారం, కేసి సంహారం, అన్ని కృష్ణలీలలే, అన్నీ కృష్ణ కథలే. అతనే కనబడుతున్నాడు, అతన్నే చూస్తున్నారు. దుఃఖం ఎక్కడుంది? ఇంకా పరమాత్మ ఎదురుగా ఉండటం కంటే చాటుగా ఉన్నప్పుడు పరమాత్మ గురించి నిరంతరం స్మరిస్తూ పరమాత్మ ఎదురుగా ఉన్నప్పటిలా చూడగలుగుట భక్తి. అదే ఆ ప్రయాణాత్, మరణించేంత వరకు అదే ధ్యాస ఉండాలి. ఆయననే తలవాలి, ఆయన రూపాన్నే తలవాలి, ఆయన పనులే తలవాలి, ఎదురుగా ఆయన ముద్ర పెట్టుకోవాలి. దాన్ని భక్తి అంటారు. అది ముగ్ధ భక్తి. గోపికలు అలాగే చేశారు, ఎప్పుడూ పక్కదారికి వెళ్ళలేదు. ఈ ముగ్ధ భక్తి, మధుర భక్తి, పరమభక్తి అని చెప్పుకున్నాం కదా. ఇవి కాక మరో భక్తి ఉంది, ద్వేషంతో ఉన్నది భక్తి. ఎదుటివాడిని ద్వేషిస్తూ సేవిస్తారు. భక్తి కంటే ద్వేషం చాలా గొప్పదట, వాణ్ణి మరవనియదు. దీనికి ఓ 2 దృష్టాంతాలు చెప్పుదాం. అందరికీ తెలుసు భాగవత గాథ. ఒక మహానుభావురాలు ఉంది, పూతన అని. ఆమె బాలగ్రహం. అవునండి, అంటే చిన్నపిల్లలకు తన చనుబాలిచ్చి చంపుతుంది. ఆమె చనుబాలలో విషం ఉంటుంది. విషం పెట్టుకోవడం కాదు, సహజంగా విషం. బాలగ్రహం ఆమె, విషమే ఉంటుంది. కంసుడు పంపితే నా రాజ్యం పొలిమేరలలో దరిదాపుల్లో పుట్టి 10 రోజులు దాటినవారు, 10 రోజులు దాటనివారు పిల్లలందరినీ నీ పాలిచ్చి చంపమని చెప్పాడు. ఈమె బయలుదేరింది. ఆమె న్యాయంగా బకి అంటే కొంగ రూపంలో ఉంటుంది పూతన. కావాలన్నప్పుడు ఏ రూపాన్ని ధరిస్తుంది, కామరూపిణి అనుకున్న రూపం ధరిస్తుంది. కొంగ రూపంలో పైనుంచి వెళుతూ ఉంది. చూచాడు లోపల కృష్ణుడు. అయ్యో పైనుంచి పోతుంది నన్ను చూడలేదే, మరి చూడాలి కదా. ఒకసారి కెవ్వమన్నాడు. పిల్లవాడు ఏడిచాడండి. పిల్లవాడు ఏడుస్తున్నాడు ఏమిటి, అలా చూసింది. కింద ఉన్నాడు. ఓహో దొరికావురా అని వేషం మార్చుకొని అందమైన గోపికలాగా వచ్చేసింది. అందరూ చూస్తున్నారు. తల్లి యశోద ఉంది, మరొకరు ఉన్నారు, ఎంతో గోపికలు ఉన్నారు. అందరూ చూస్తుండగా చక్కగా లోపలికి వెళ్ళింది, కృష్ణుడి గదిలోకి వెళ్ళింది. కృష్ణుడు ఏడుస్తున్నాడు, తీసుకొని పాలిస్తున్నది. ఇది ఏం కదండి, వాళ్ళంతా వద్దనొద్దా? కొత్త అమ్మాయి మన ముందు నుంచి మన ఇంటి లోపలికి వస్తుంటే ఆపమా మనం? కథ ఇలాగే ఉంటుందా? మన ఆలోచన అంతే ఉంటుంది. స్వామి వ్యాస భగవానుడు చెప్తాడు, అంత అందమైన రూపం తాను బయలుదేరిపోతుంటే లక్ష్మీదేవి వచ్చిందేమో అనుకున్నారట. తెలుసా ఎందుకో? లోపడుంది ఎవరండి? కృష్ణుడు, శ్రీమన్నారాయణుడే కదా. అందరికీ తెలుసు, మర్చిపోవద్దు. కృష్ణావతారంలో కృష్ణుడు పరమాత్మే, శ్రీమన్నారాయణుడే అని పశువులకు, పక్షులకు, శిశువులకు అందరికీ తెలుసు. దాచుకోలేదు స్వామి. రాముడు దాచుకున్నాడు, కృష్ణుడు దాచుకోలేదు. నారాయణుడు ఉన్నాడు కదా, లక్ష్మీదేవి పోతున్నదేమో అనుకున్నారు. ఆ పరవశంలో ఉన్నారు. ఆమె వెళ్ళినది పాలు ఇచ్చినది, చచ్చినది. ఆ స్వామి పాలతో పాటు ప్రాణాలు కూడా లాగేశాడు. ఒక్కసారి హా అని అరుస్తూ పడిపోయింది. ఆమె పడిపోతే 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెట్లు కూలిపోయాయి. అంత సుకుమారంగా ఉంది ఆమె. అందరు పరిగెత్తుకొని వచ్చారు. సరే ఆ కథంతా వేరు. తరువాత ఆమెను అంత పెద్ద ఆకారం ఎవరితో చెప్పవారు దహనానికి? గొడ్డళ్లతో కథలు తీసుకొని నరికి ముక్కలు చేసి ఒక చెయ్యిని 16 భాగాలు, ఓ కాలు చేసుకొని తీసుకొని పోయి దహనం చేశారు. దహనం చేస్తే ఆ పొగలో కమ్మని, అగరు, కస్తూరి సువాసనలు వచ్చాయట. వస్తాయండి. పరమాత్మకు విషం కలిపిన పాలిచ్చి
చంపాలనుకున్న పూతనకు స్వామి మోక్షం ఇచ్చాడండి. అది కూడా భక్తే. నిరంతరం మర్చిపోకుండా ఉంటే భక్తే. ఏదైనా ఒకటే. ఎందుకు ఇచ్చాడు మోక్షం? అసలు ఈమెవరు? ఎవరి పూతన? పరమాత్మ లాంటి వాడికి పరమాత్మకే స్వయంగా తన చనుబాలు ఇవ్వగల అదృష్టం పొందిందంటే ఎవరామె? తెలుసుకోవద్దా? ఈమె పూర్వజన్మ ఎవరు ఒక్కసారి ఆలోచిస్తే మరి చెప్తుంది, పద్మపురాణం చెప్తుంది, సరే భాగవతము చెప్పింది. బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్నప్పుడు వామనుడు వామనావతారంగా వచ్చి భిక్షాందేహిని అడిగాడు 3 అడుగుల స్థలం. అలా వచ్చినటువంటి వామనుణ్ణి ముద్దు రూపం ఇంత ఉన్నాడు, ముద్దుగా అప్పుడే ఒడుగైంది, 5 ఏళ్ల పిల్లవాడు. మరి స్వామి కదా ఎంత అందంగా ఉంటాడు, ఎంత ముగ్ధమోహనంగా ఉంటాడు. ముద్దుగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, అమాయకంగా ఉన్నాడు. అలా అడుగులేస్తుంటే భూమి కదిలింది, అదిరింది. మరి ఆయన కదా. ఆ పిల్లవాడిని బలిచక్రవర్తి పుత్రిక ఒక ఆమె ఉంది, రత్నమాల అని పక్కనే ఉంది, యజ్ఞంలో ఆమె ఉంది. ఈ పిల్లవాడిని చూసింది, అబ్బా ఎంత బాగున్నాడండి పిల్లవాడు. అంతటితో ఆగలేదు. ఇలా ఈ పిల్లవాడికి నా చనుబాలిస్తే ఎంత బాగుంటుంది, నాకు అదృష్టం కలుగుతుందే, ఇలాంటి పిల్లవాడికి పాలిచ్చే భాగ్యం కలుగుతుందే అనుకుంది. అదే ఆలోచనలో మురిసిపోయింది. మరి కాసేపటికి కథ మీకు తెలుసు కదా, ఇంతవాడు అంతవాడయ్యాడు. అన్ని లోకాలు ఆక్రమించాడు, 3 అడుగులతో 3 లోకాలు ఆక్రమించాడు. బలిచక్రవర్తి దగ్గర ఏమీ లేకుండా చేశాడు, సుతలాన్ని అధిపతిగా చేశాడు. అది చూచింది కూతురు. అందంగా ఉన్నాడు అనుకున్నాను, ఇంత కపట ఈయనే, ఇంత మోసగాడా, ఇంత మాయ చేస్తాడా, ఇలాంటి వానికి విషమిచ్చి చంపాలి అనుకుంది. భగవంతుడు ఎంత ఉత్తముడంటే మనం ఏం కోరుకుంటే అది ఇస్తాడు. మొదట ఆమె ఏం కోరుకుంది? ఇలాంటి పిల్లవాడికి పాలివ్వాలి అని కోరుకుంది. తర్వాత ఏం కోరుకుంది? విషమిచ్చి చంపాలి అని కోరుకుంది. మళ్ళీ 2 కోరిక 2 సార్లు పుట్టాలా? ఎందుకు? ఒకేసారి 2 అయితే పోతుంది కదా. ఆ బలిచక్రవర్తి పుత్రికనే పూతనగా చేశాడు. పాలు ఇచ్చింది, పాలలో విషము ఇచ్చేసింది. సరే చంపగలిగిందా వేరు సంగతి. అది విషము పాలు, విషపు చనుబాలు ఇచ్చింది. అలా ఇచ్చిన వానికి మరి ఇచ్చిన వారికి స్వామి మోక్షం ఇవ్వచ్చా అండి? చంపటానికి వచ్చిన వారికి మోక్షం ఇస్తారా? ఇది మన ఆలోచన. ఆయన చస్తాడా అండి? పరమాత్మ చస్తాడా? పరమాత్మకు విషం అమృతం 2 ఒకటే కదా, కాదా? మనకు విషం అమృతం మనకండి, ఆయనకేమిటండి? చావు ఉన్న వాళ్లకు విషం అంటే భయం, అమృతం అంటే ప్రీతి. పుట్టుక లేదు, చావు లేదు, వాడికి ఏదైనా ఒకటే కదా. ధర్మశాస్త్రం ప్రకారం భక్తిలోని భావంలో ఒక భక్తి ఉంది, అర్పణ భక్తి అని. అర్పణం అంటాం. ఆ భక్తిలో తన దగ్గర ఉన్నది స్వామికి ఇవ్వాలి. చెప్పాం కదా కృష్ణార్పణమని. నీ దగ్గర ఏముంటే దాన్ని స్వామికి ఇవ్వు, భక్తి, సంతోషిస్తాడు స్వామి. మరి పూతన దగ్గర ఏముంది? విషము నిండిన చనుబాలు ఉన్నాయి, అవే ఇచ్చింది. నాది అనుకున్నది స్వామికి అర్పించటమే భక్తి. నాది అనే దాంట్లో నాది అనే భావన పోగొట్టుకొని, అంటే మమకారం లేకుండా దేన్ని పరమాత్మ అర్పణం చేస్తామో దాన్ని భక్తి అంటారు. పూతన ఆ పని చేసింది. తనది అనుకున్నటువంటి స్తనములలోని పాలను, విషమ్మున పాలను స్వామికి ఇచ్చింది. ఆమె తప్పేం చేసింది? ఆమె వస్తువు స్వామికి ఇచ్చింది కదా, అర్పించిందా కదా, భక్తి కదా. ఇది ద్వేషంతో ఉన్న భక్తి. ఎందుకు చెప్పుకొస్తున్నానంటే ఇక్కడ అద్భుతంగా పోతన భాగవతం అద్భుతంగా చెప్తుంది. మరి విషం కలిపిన పాలు తాగితే స్వామి ఎందుకు ప్రభావాన్ని పొందలేదు? పోతనంటాడు, కృష్ణుడే నిలువెల్ల విషం అండి, విషం ఆయనకు అంటుతుందా అన్నాడు. అదేంటి, ఆయన విషం ఏంటి అంటారా? చక్కని మాట.
విషధర రిపు గమనునకును విషగళ సఖునకును విమల విషశయ్యనునకును విషభవ భవ జనకునకును విషదనగు విషము గొప్ప విషమా తలపన్ పోతన పద్యం. ఎంత బాగా చెప్పాడు పోతన అంటే, స్వామికి విషయం ఏమిటండి, ఆయనే విషమైతే అదేమిటి? ఒక్కసారి ఆలోచించండి, స్వామివారి వాహనం ఏమిటండి? గరుత్మంతుడు కదా, ఆయనకు ఆహారం ఏమిటండి? పాములే కదా. విషమాహారంగా ఉన్నవాడు వాహనం అండి. విషాన్ని ధరించినటువంటి పాములకు శత్రువు, పాములను తినేటువంటి గరుడు ఆయనకు వాహనం కదా. పోనీ కాస్త ఫ్రెండ్ మంచివాడు ఉంటే బాగుండొచ్చు కదా. ఆయన ఫ్రెండ్ ఎవరు? ఆ ఫ్రెండ్ గొంతులో విషం ఉందట. శ్రీమన్నారాయణుడి ఫ్రెండ్ గొంతులో, మిత్రుని గొంతులో విషం ఉందట. అర్థమైందే? ఎవరండి ఫ్రెండు? శంకరుడే కదా, సదాశివుడు. అవునా? ఆయన గొంతులో ఏముంది? నీలకంఠుడు కదా. ఎక్కడిదా కంఠం నల్లగెందుకయింది? విషం తీసుకుంటేనే కదా. విషం గొంతులో ఉన్నవాడు ఆయనకి మిత్రుడు, విషాన్ని తినేవాడు వాహనం. అవునా? ఇంకాస్త ముందుకు పోదాం. ఆయన బెడ్ పరుపుందే, అదేమిటండి? పామే కదండి, విషం కదా. చూసారా? విషధర రిపు గమనునకును విషగళ సఖునకును విమల విషశయ్యనునకును. ఆయన పండుకునేది విషం మీద. అంతేనా? ఆయన కొడుకు విషభవ భవ జనకునకును. విషం అంటే నీళ్లు కూడా. అందులో పుట్టింది పద్మం, అందులో పుట్టినవాడు బ్రహ్మ. విషంలో పుట్టిన దాంట్లో పుట్టినవాడు కొడుకు. అవునా? విషం నింపుకున్నటువంటి ఒక పాము పడక, గొంతు విషం ఉన్నవాడు ఒక ఫ్రెండు, విషాన్ని తినేవాడు వాహనం. ఆయన విషం కదా. ఆయనకు ఈ విషయం ఏం చేస్తుంది అన్నాడు. అంటే భక్తిలో కూడా నిరంతరం ద్వేషం ఉందే, అది కూడా భక్తి. అవునా? దీనికి ఇంకో దృష్టాంతం చెప్తాను. కేవలం పూతనే కాదు, మరొకడు ఉన్నాడు, శిశుపాలుడనేవాడు. అవునా? అతను పుట్టినప్పటి నుంచి పరమాత్మ నిందించని క్షణం లేదు. కృష్ణ పరమాత్మ స్పృశిస్తే వాడికి 4 చేతులు 2 చేతులు పోయాయి, 2 ఉన్నాయి. వాడికి వరం ఉంది, ఎవడి వల్ల 2 చేతులు 3వ కన్ను పోతుందో వాడే వాడిని చంపుతాడు. పాపం ఆ తల్లి ప్రతివాడు రాగానే పిల్లవాడిని ఎత్తుకోమని ఇస్తున్నది. కృష్ణుడు ఇస్తే ఎత్తుకుంటే పోయాయి. అయినా నువ్వే చంపుతావు అని తెలుసు, కాస్త ఎక్కువ బతికేలా చూడు. ఇంతకు అత్త కొడుకే, మేనత్త కొడుకే. సరే అత్త, 100 తప్పులు క్షమిస్తాను అని చెప్పాడు. నిరంతరం కృష్ణుడి ద్వేషమే. దానికి తోడు రుక్మిణిని వాడికి పెడదాం అన్నాడు. రుక్మిణి అన్న రుక్మి, కానీ రుక్మిణి ఈయనని పెళ్లి చేసుకుంది. నేను ప్రేమించిన అమ్మాయిని నువ్వు చేసుకుంటావా? నీకేమైనా వావి వరుస ఉంది? నీకు మేనత్త కొడుకును కదా, అంటే బావను కదా, మరి నా కాబోయే అమ్మాయి నీకేమవుతుంది? చెల్లెలు కాదు, ఎలా చేసుకుంటావురా? ఇదో తప్పు. ఈ వావులు వరుసలు నీకు నాకు, ఆయనకు వావెక్కడిది? పరమాత్మకు ఏదైనా ఉందా దేహ సంబంధం? ఆయనకెక్కడిదండి దేహ సంబంధం? ఏవి లేవే. ఇలాంటి కారణాలన్నీ పెట్టి నిరంతరం ద్వేషించాడు, నిరంతరం దూషించాడు శిశుపాలుడు. ధర్మరాజు గారు రాజసూయ యాగంలో కృష్ణ పరమాత్మకు అగ్రపూజ చేశారు. భీష్ముడు చెప్పాడు, అంతగా ఒప్పుకోడేవాడని. శిశుపాలుడు అక్కడ కృష్ణుణ్ణి అనరాని మాటలన్నీ అన్నాడు. 100 తప్పుల దాకా ఊరుకున్నాడు. గమనించండి, 100 దాటావి చక్రం విడిచాడు, శిరస్సు పోయింది, మరణించాడు. అంతమంది చూస్తూ ఉండగా శిశుపాలుని శరీరంలో నుంచి ఒక దివ్యమైన తేజస్సు లేచి వచ్చి కృష్ణుల్లో చేరింది. అందరూ చూస్తున్నారు. ధర్మరాజు అడిగాడు, ఏమిటండి ఇది? స్విత్రో నజాత జిహ్వాయాం. వాడు పుట్టినప్పటి నుంచి స్వామిని తిడుతూనే ఉన్నాడు. వినేవాళ్ళకి అసహ్యం పుట్టింది.
వాడి నాలుక మీద పుండు పుట్టొద్దు అంతగా తిట్టాడు. అలా తిట్టిన వాడికి మోక్షం ఏమిటండి? కొలిచిన వానికి మోక్షం రావాలి, తిట్టిన వానికి మోక్షం వస్తుంది రావచ్చా? ఇది ఎందుకు ఇలా జరిగిందయ్యా? కారణం చెప్పవలసింది అని నారదుణ్ణి ధర్మరాజు ప్రశ్నించాడు. ఎందుకు ఇలా జరిగింది అంటే, నాయన తిట్టు పొగడతా, దూషణం భూషణం తిరస్కారం మనకురా, పరమాత్మకు లేవు. ఏ రూపంలోనైనా నా నామాన్ని కీర్తించు చాలు. కీర్తనం ఒక భక్తే కదా. అందువల్ల నిరంతరం నా నామస్మరణ చేస్తే నన్నే చేరుతాడని చెప్పాడు. కోపంతో చేసావా, ద్వేషంతో చేసావా, భయంతో చేసావా, కోరికతో చేసావా కదా. అందువల్ల శిశుపాలుడు పుట్టినప్పటి నుంచి కృష్ణునిపై ద్వేషంతో కృష్ణనామస్మరణే చేశాడు. ఆయన్నే కీర్తించాడు. అన్ని తిట్లే, కృష్ణ నీకు బుద్ధి లేదు, కృష్ణ నీకు జాతి లేదు, కృష్ణ నీకు మతం లేదు, కృష్ణ నీకు రూపం లేదు. కరెక్టే కదా, ఏం లేవు ఆయనకు, ఏం లేవు కదా, ఉన్నవాడే చెప్పాడు. ప్రతిసారి కృష్ణ 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 అన్నాడు. ఇలా నిరంతరం నా నామాన్నే ద్వేషంతో దూషించాడు కాబట్టి మోక్షానికి పోయాడు అని నారదుడు చెప్పాడు. స్వస్తి.